श्रीकृष्ण जगद्गुरु परब्रह्मणे नमः। ओम नमो श्री वेदव्यासाय नमः। ओम मद्गुरु श्री पूर्णानंद स्वामिने नमः। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ప్రపంచంలో మనుషులలో అనేక మంది గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఈ విద్వాంసులు, పండితులు, కవులు మొదలైన వారందరూ కూడా వీరంతా బుద్ధిమంతులా, వీరంతా బుద్ధిశాలురేనా అని చెప్పడానికి వీలవుతుందా? వీలవదు. ఎలాగంటే ఏ శాశ్వతమైన సత్యమైన పరమాత్మ తత్వాన్ని, సత్య విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బుద్ధిశాలి. పైన తెలిపినటువంటి కర్మ రహస్యం ఎరిగి వర్తించేటువంటి వాడు కర్మయందు అకర్మత్వాన్ని, అకర్మనందు కర్మను కూడా ఆ కర్మ యొక్క రహస్యాన్ని తెలిసి నడిచేటువంటి వాడు మాత్రమే, అంటే ఆ కర్మ రహస్యం ద్వారా జీవిత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వాడు మాత్రమే బుద్ధిమంతుడు అని కదా తెలియజేసింది. కాబట్టి అటువంటి వివేకాన్ని పొంది ఉత్తమమైనటువంటి ఆచరణ కలిగి ఉండడమే కదా శ్రేయస్కరం అనేటువంటిది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడగలిగినటువంటి వాడే మనుజులలో ఉత్తముడు, బుద్ధిమంతుడు, వివేకవంతుడు. అటువంటి వాడు ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు అంటే క్రమంగా కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. అలా పొందడం చేత అతడు సమస్త కర్మలను కూడా ఆచరించిన ఫలితాన్నే పొందుతాడు. అటువంటి అసంగ కర్మ ఆచరణశీలులను గురించి, వారికి ఉన్నటువంటి మహిమను గురించి కూడా తెలియజేస్తూ యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని యొక్క సమస్త కర్మలు కూడా కోరిక, సంకల్పము అనేవి లేకుండా ఉంటాయో, జ్ఞానము అనబడే అగ్ని చేత దహింపబడినటువంటి కర్మలు కలిగిన అటువంటి వానిని పండితుడు అని కదా విజ్ఞులు పేర్కొంటూ ఉంటారు. అంటే పండితుడు అంటే ఎవరో మరి ఈ విషయంలో భగవానుడు తెలియజేశాడు. భగవంతుని దృష్టిలో పాండిత్యము అంటే ఏమిటి? కేవలము ప్రాపంచక సంబంధమైన విద్యలయందు ఆరితేరిన వాడు కానే కాదు. ఇక్కడ హృదయ శుద్ధి కలిగి కామ సంకల్పాలు, కోరికతో సంకల్ప వికల్పాలు అనేటువంటివి లేకుండా ఆత్మజ్ఞానముతో కూడి ఉండడం మాత్రమే పాండిత్యము. అది సరి అయినటువంటి పండిత లక్షణము. ఎవని యొక్క సమస్త కార్యాలు కూడా కోరికతో కానీ సంకల్పంతో కానీ కూడి ఉండవో, ఎవని యొక్క కర్మలన్నీ కూడా జ్ఞానము అనబడేటువంటి అగ్ని యందు భస్మీభూతమైపోతాయో అతడే కదా నిజమైనటువంటి పండితుడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, పండితుడు అన్నప్పుడు ఎటువంటి పండితుడు అయి ఉన్నాడు అంటే దానికి మనం ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం. ఒక గ్రామంలో ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు తన గురువు వద్ద నేర్చినటువంటి వేదాధ్యయనాన్ని కొంతమంది విద్యార్థులకు నేర్పిస్తూ ఆ గ్రామంలోనే తన యొక్క జీవికను కొనసాగించుకుంటూ ఉన్నాడు. అయితే అంటే ఆ గ్రామంలో మరి ఏ ఇతరమైనటువంటి వారు కూడా లేకపోవడము చేత, కొంతమంది విద్యార్థులు తనను ఆశ్రయించడము చేత, తను నేర్చినటువంటి వేదాధ్యయనము చేత వారికి వేద విద్యను నేర్పేటువంటి విషయము చేత వానికి తెలియకుండానే ఒక అహంకారం అనేటువంటిది ప్రవేశించింది. తనలో తాను ఏమనుకునేటువంటి వాడు అంటే అహమేవాహ పండితాహ, అంటే ఇక్కడ నేనే పండితుడను. ఎందుకు? అది ఒక కుగ్రామం.
ఆ కుగ్రామంలో తను కొంతమంది విద్యార్థులకు వేదాధ్యయనాన్ని గరిపేవాడు, వేద విద్యను నేర్పించేటువంటి వాడు. దాని ద్వారా తన యొక్క జీవన స్థితిని కొనసాగించేవాడు. అయితే అతను ఏమనుకున్నాడు, ఆ కుగ్రామం దాటి అతను ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళలేదు కాబట్టి అతను ఏమనుకున్నాడు అంటే, నేనే పండితుడను, అహమేవాహ పండితాహ అనుకున్నాడు. సరే, ఇలా కొనసాగుతూ ఉన్నది. ఆ యొక్క ఆ మనస్తత్వం దృఢపడిపోయింది. అయిన తర్వాత ఆ గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడు, పారమార్థిక చింత కలిగినటువంటి వాడు, ఆయన వేరొక పండితుణ్ణి ఆహ్వానించాడు. అక్కడ కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం కానీ, లేదా ఇంకా క్రొత్త యజ్ఞయాగాదులను కొనసాగించడం కోసం కానీ ఆయన ఒక గొప్ప పండితుణ్ణి వేరే చోట నుండి ఆహ్వానించినప్పుడు అదే గ్రామానికి, అయితే ఆ గ్రామంలోకి ఆయన ఏం చేశారు, తన యొక్క శిష్యులు, ప్రశిష్యులు మొదలైనటువంటి వారి అందరితో కూడుకొని ఆ ధనవంతుడు ఆహ్వానించినటువంటి ప్రదేశానికి విచ్చేశారు. ఇలా పెద్ద గురువులు వస్తున్నారంట, పెద్ద పండితులంట. ఆ పండితులు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏది అడిగినా కూడా దాని యందు ఆయన నిష్ణాతులంట, అంత నేర్పరితనం కలిగిన వారంట అని గ్రామంలో ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ పండితుల వారి యొక్క దర్శనము చేసుకొని వారి యొక్క అనుగ్రహ భాషణాలను విని తరించాలి అని కూడా ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు ఈ మొదట పండితుడు, ఆ గ్రామ వాస్తవ్యుడైనటువంటి పండితుడు ఉన్నాడు కదా, నేనే పండితుడును అనుకున్నటువంటి ఆయన ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు, సరే అక్కడ జరిగేటువంటి ఆ బయట నుండి వచ్చినటువంటి పండిత వాక్యాలను వినడం కోసం ఆయన కూడా వెళ్ళారు. వెళ్తే ఆయన శిష్య ప్రశిష్యులతో సహా కూడుకొని ఆయన చెప్పినటువంటి ఆ విషయాలను, ఆయన అధ్యయనం చేసినటువంటి పాండిత్యం అనేటువంటిది చక్కగా ఉన్నది. ఈ మొదటి పండితుడు, ఆ గ్రామ వాస్తవ్యుడైనటువంటి పండితుడు ఏం చేశాడు అంటే చక్కగా పఠనం చేశారు, ఎంతో చక్కగా అధ్యయనం చేశారు. ఏ విధంగా అంటే సాంగోపాంగంగా, ఎటువంటి తప్పొప్పులు అనేటువంటివి లేకుండా సమస్థితిలో చక్కగా అర్థవంతంగా ఆయన అంత బాగా చెప్పారు. అంటే నేనే కాదు, ఈయన కూడా పండితుడే కాబట్టి ఆయన అంత గొప్పగా చెప్పారంటే ఆయన చెప్పినది కూడా ఈయన ఆకలింపు చేసుకోగలిగాడు. అందుకని ఆయన అహమేవాహ పండితాహ అనేటువంటి స్థితి నుండి ఎక్కడికి వచ్చారు అంటే, అహమోహో పండితాహ అంటే నేను కూడా పండితుడనే, అంటే ఇంకా అవతల పండితులు ఉన్నారు అని మానసికంగా తనకు తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అలాగా ఆయన యొక్క జీవిక కొనసాగుతూ ఉన్నది. అంటే అంతకుముందు నేనే పండితుడును అంటే ఇంకెవరూ లేరు అనేటువంటి ఉద్దేశం, నేను కూడా పండితుడును అంటే ఇంకా ఉన్నారు పండితులు అనే ఉద్దేశం. ఇలా కొనసాగుతూ ఉన్నది. తర్వాత కొంతకాలానికి అక్కడ ఒక విద్వత్సభ అంటే పండిత జనగోష్ఠి అనేటువంటిది పెద్ద కార్యక్రమం దగ్గరలో ఉన్నటువంటి ఒక నగరంలో జరుగుతూ ఉన్నది, పట్టణ ప్రాంతంలో. అక్కడికి అనేక ప్రాంతాల నుండి, అనేక ప్రదేశాల నుండి, అనేక భాషల వారు, పండిత మహాశయులు వీరంతా కూడా వారి వారి శిష్యగణాలతో కూడుకొని అక్కడికి అనేక ప్రదేశాల నుండి కూడా రావడం జరిగింది. అది ఎలా ఉన్నది అంటే ఒక సరస్వతి కళా నిలయంలాగా, ఎక్కడ చూసినా సరస్వతీమాత కోకొల్లలుగా విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఆ కనబడుతూ ఉన్నటువంటి ఆయన చూశాడు. ఇక ఎటు చూసినా కూడా పాండితి చర్చలు, ఎటువంటి పండిత చర్చలు అంటే తడుముకోకుండా చెప్పగలిగినటువంటి పాండిత్యం.
అంతేకాదు అలవోకగా ఆసువుగా ఒళ్ళు వేసేటువంటి కవులు, ఈ విధంగా రచన చేసేటువంటి రచనలు, రచయిత్రులు, మరి వీళ్ళంతా కూడా అక్కడికి అది ఒక సరస్వతి కళావాటికలాగా అంతా కూడా విద్యమానమై ప్రకాశిస్తూ సుందరంగా సాంగోపాంగమైనటువంటి వేద విద్య ఎక్కడ చూసినా విలసిల్లుతూ అంతా కూడా సరస్వతి వాటికలాగానే సరస్వతి కళామ తల్లి విద్వజ్జనముతో పండితులతో ఒత్తిడితో నిండిపోయి ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సభలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నవి. సత్య వస్తువుని గురించి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నవి. అంతేకాదు అనేక చర్చలలో కొంతమంది తగ్గుతున్నారు, కొంతమంది హెచ్చుతున్నారు. ఈ హెచ్చు తగ్గుల వ్యత్యాసంలో న్యాయాన్ని గురించి నిర్ణయించగలిగినటువంటిది మరొకటి లేనే లేదు. అయితే న్యాయము అనేటువంటిది సందర్భానుసారంగా మారుతుంది, కానీ సత్యము అనేటువంటిది ఎప్పటికైనా మారుతుందా? మారదు. ఎందుకు? ఆ విధంగా సత్యము అనేటువంటిది ఒక్కటియే అయి ఉన్నది. అది ఎప్పుడు దేశమాన కాల పరిస్థితులను బట్టి ఏ మార్పుకి లోనవ్వదు. అది ఎల్లప్పుడూ ఒకటియే అయి ఉంటుంది. దానికి సమానమైనది మరొకటి ఉండదు. ఆ సత్య వస్తువును గురించి అనేక వాదోపవాదాలు, తర్క వితర్కాలు, అటువంటి విషయంతోటి వారి యొక్క పాండిత్యాన్ని అక్కడ ఎంతో మరి దివ్యంగా ప్రబోధాలు జరుగుతూ ఉన్నవి. ఆ పండితుడు మొట్టమొదటి గ్రామ వాస్తవ్యుడైనటువంటి పండితుడు ఉన్నారు కదా, ఆయన దానిని చూశారు. ఎక్కడ చూసినా అసలు ఏ విధంగా ఉన్నది అంటే సర్వము కూడా సరస్వతీ నిలయంగా విలసిల్లుతోంది. ఎక్కడ చూసినా పాండిత్యమైనటువంటి ప్రకర్షణల చేతనే ఉన్నది. శిష్య ప్రశిష్యులు అనేక మంది భక్తి ప్రపత్తులతో వినయాలతో విద్వాంసులయ్యుండి కూడా వినయముతో భక్తితో విలసిల్లుతూ ఉన్నారు. అటువంటి తత్వాన్ని చూశాడు. చూసి ఆయన అప్పుడు అనుకున్నాడు, నా యొక్క పాండిత్యం ఏ పాటి, నేనే పండితుడును, నేను కూడా పండితుడును అనుకున్నాను. కానీ నాహం పండితాహ, నేను అసలు పండితుడనే కాను. నాకు తెలిసినది ఆవగింజంత, నేను ఊహించింది మేరు పర్వతం అంత. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క వేదాంత మహాసభలలో వీరు చూపించేటువంటి శాస్త్ర అధ్యయనాదులలో వీరు చూపించేటువంటి వేద సమ్మతమైనటువంటి విషయాలలో నేను ఏ పాటి, నాకు తెలిసినది అంత. నాహం పండితాహ అంటే నేను పండితుడను కానే కాను. నేను తెలుసుకోగలగడం అనేటువంటిది సర్వజ్ఞత్వమైనటువంటి గురువును ఆశ్రయించి సత్య వస్తువును తెలుసుకున్న నాడు మాత్రమే సర్వమైనటువంటి పాండిత్య లక్షణం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన సత్య వస్తువును గురించి జ్ఞానాన్ని ఔపోసనబట్టాడు. జ్ఞాన మార్గం ద్వారా సత్యాన్ని తెలుసుకొని తరించాడు. ఆ విధంగానే ఇక్కడ పండితుడు అంటే భగవంతుని దృష్టిలో ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల యందు ఆరితేరడం అనేటువంటిది కాదు కదా. ఎలా ఉండాలి? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయంలో ఏమాత్రము కూడా అసూయలు, గర్వాలు, డాంబికాలు అనేటువంటివి లేకుండా, కోరికలు నశింపజేసుకొని కామ సంకల్పాలు లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే చిత్తము నిర్మలత్వం అవుతుంది. దానితోటి జ్ఞానము సముద్ధరించబడుతుంది. జ్ఞానము యొక్క సహాయము చేత ఆత్మస్థితిని పొందగలుగుతాడు. అటువంటి ఆత్మజ్ఞానముతో కూడి ఉండడమే నిజమైనటువంటి పాండిత్యము. ఎవరి యొక్క సమస్త కార్యాలు కూడా కోరికతో కానీ సంకల్ప వికల్పాలతో కానీ కూడకుండా ఉంటాయో, ఎవని యొక్క కర్మలైతే జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత దగ్ధమైపోయి ఉంటాయో అతడే కదా పండితుడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగానే ఆరంభాహ అంటే క్రియలు అని చెప్పాడా? చెప్పల. అలా చెప్పకుండా సమారంభాహ అని తెలియజేశాడు. ఏ విధంగా? యస్య సర్వే సమారంభాహ అని చెప్పడం చేత ఇక్కడ మహనీయులు ఉత్తమమైనటువంటి కార్యాలనే చేస్తారు, ఆచరిస్తారు అని కదా సూచించబడింది. ఇక్కడ కామము అన్నప్పుడు ఏ అనుభవ సంబంధమైన, అనుభవయోగ్యమైన భోగ సంబంధమైనటువంటి వాంఛ, కోరిక.
దారాపుత్ర గృహ ఆరామ క్షేత్రాదుల యందలి భార్య పట్ల కానీ, పుత్రుల పట్ల కానీ, గృహాల యందు కానీ, భవనాల యందు కానీ, ఆరామాల యందు కానీ, భూముల యందు కానీ, ధనాదుల పట్ల కానీ ఆశ అని భావమే కదా భోగ సంబంధమైనటువంటి కోరిక అంటే. ఇదంతా కూడా ఇక్కడ సంకల్పము అంటే అహంభావముతో కూడినటువంటి సంకల్పము. నేను నాది అనేటువంటి అహంభావంతో కూడినటువంటి ఏ సంకల్పం అయితే ఉంటుందో అదే దీని యొక్క అర్థం. ఎలాగంటే ఇక్కడ సంకల్పాలను వదిలివేసినటువంటి పరిస్థితి యందు కార్యాలు సమారంభాః అనేటువంటివి అసలు సంభవిస్తాయా అంటే ఇక్కడ సమారంభాః అనేటువంటివి సంకల్పం వదిలివేయబడినటువంటి స్థితి ఎందు కార్యాలు అనున్నటువంటివి అస్సలు ఉత్పన్నమే కానేరవు. కాబట్టి ఎవరైతే తాము చేసేటువంటి సమస్త కార్యాల యందు కూడా కోరిక, ఆశ అనేటువంటిది లేకుండా ఉంటారో, ఇంకా కూడా ఆ కార్యాలను గురించినటువంటి సంకల్పము కానీ, వికల్పము కానీ, కర్తృత్వము కానీ, నేను చేయుచున్నాను, ఇది నేను, ఇది నాది అనేటువంటి సంకల్పము కానీ, కర్తృత్వము కానీ, అహంభావము కానీ ఉండకుండా ఉంటారు, కలిగి ఉండరు. అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ యొక్క ఫలితము మీద కోరిక లేకుండా, సంగము లేకుండా, ఆశ లేకుండా నెరపేటువంటి నిష్కామ బుద్ధి అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మాచరణ బుద్ధితోటి ఎవరైతే కర్మలను చేస్తూ ఉంటారో వారు మాత్రమే చిత్తాన్నే శుద్ధత్వం చేసుకోగలుగుతారు. వారి చిత్తమే శుద్ధపడుతుంది. ఆ చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని తప్పకుండా పొందుతారు కదా. అటువంటి జ్ఞానము అనబడేటువంటిది అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. ఆ ప్రజ్వరిల్లేటప్పుడు ఇక వారి యొక్క సమస్త కర్మలు కూడా ఇప్పుడు అనుభవించే ప్రారబ్ధ కర్మతో పాటుగా వానికి ప్రోధి చేసుకొని ఒక పెద్ద రాశిగా పోగు చేసుకొని అనేక జన్మ పరంపరలను కలగజేసేటువంటి సంచిత కర్మ, ఆ సంచితంలో వచ్చి పడేటువంటి ఆగామి కర్మ, ఈ ఆగామి సంచితముగా మారి సంచితము నుండి ప్రారబ్ధ కర్మగా మారి శరీరాలను కల్పించేటువంటి స్థితి అంతా కూడా సమస్త కర్మలు దగ్ధాలైపోతాయి, కాలిపోతాయి. అటువంటి వారే జీవన్ముక్తులు. ఎవరి యొక్క జ్ఞానము ఉజ్వలంగా, ఉద్ధృతంగా ప్రజ్వలించి ఉన్నదో అది అగ్నిలా ఉంటుంది. ఆ జ్ఞానాగ్ని వారి యొక్క అనేక జన్మాలలో, అనేక జన్మ పరంపరల నుండి పురోధి చేసుకున్న ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు మొత్తం కూడా నశింపజేసి దగ్ధం చేసేస్తుంది. వారు మాత్రమే శరీరం ఉండగానే ముక్తత్వం పొందినటువంటి వారే జీవన్ముక్తులు, వారే నిజమైనటువంటి పండితులు. అంటే కర్మలు అనేటువంటివి పెద్ద దూది కుప్ప లాంటివే కదా. ఎంత దూది కుప్ప, పెద్ద దూది రాశి లాంటివి. ఆ కర్మలు అనేటువంటివి ఆ దూది రాశి లాంటివే. అయితే కోట్ల కొలది జన్మలను, శరీరాలను, ఉపాధులను పొందినటువంటి ఆ జన్మల యందు చేయబడినటువంటి కర్మ అంతా కూడా ఆత్మజ్ఞానము అనబడేటువంటి ఒక్క నిప్పురవ్వ చేత ఆ కర్మలు అనబడే పెద్ద దూది కుప్ప అంతా కూడా భస్మీభూతమే అయిపోతుంది. కాబట్టి ఇటువంటి జ్ఞాన సముత్పాదనకు అంటే ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం కారణమైనటువంటిది శుద్ధమైనటువంటి చిత్తము. ఆ చిత్తశుద్ధి, దానికి కారణభూతమైనటువంటి కోరిక అంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి కోరిక లేకుండా చేసే నిష్కామ కర్మాచరణము ఎంతటి మహిమ, మహత్తు, ప్రభావము కలిగినవియో మనం ఒకసారి యోచించుకోవాలి కదా, ఆలోచన చేసుకోవాలి కదా. అందుకే సర్వే సమారంభాః అని తెలియజేశారు. అసలు సర్వే సమారంభాః అని చెప్పడం చేత ఏ ఒకటో రెండో కార్యాలే కాదు, సమస్త కార్యాలు కూడా కామ సంకల్ప వర్జితములై అంటే కోరికతో కూడినటువంటి సంకల్పాలన్నీ వదిలివేసి ఉండాలి అనే కదా స్పష్టమైనది. ఏ ఒక్క కోరికో రెండు కోరికలు వదిలిపెట్టడం కాదు, సమస్త కార్యాలు వదలాలి. కార్య సంబంధమైనటువంటి సాకామ సంకల్పాలు
కూడా వదిలివేయాలి. అంటే ఏ కార్యము చేయబడినా కూడా కార్యము యొక్క ఫలితము మీద కోరిక అనేటువంటి సంకల్పం వదిలివేసి ఉండాలి అనే కదా స్పష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా కూడా ఇంతకు పూర్వం మనం తెలియజేయబడినటువంటి ఏ విధంగా మనకు పూర్వంలో తెలియక చేసాం, ఆ తెలియకుండా చేయబడిన కర్మను గురించి మనుజుడు ఏమాత్రము దిగులు పడాల్సిన అవసరం లేదు. అలా దిగులు పడినందువల్ల కూడా ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు. అది ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఈ నిష్కామ కర్మాచరణాదుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు అంటే మనము తెలియక చేశాం. ఎటువంటి చెడు కర్మ కానీ, కర్మ పట్ల ఆసక్తి కానీ, కోరిక కానీ కలిగి ఉండేటువంటి విషయం గురించి మనం ఇన్ని చేశామే అని దిగులు పడవలసిన అవసరం ఉన్నదా? లేదు. పడినంత మాత్రాన ఏమైనా లాభం ఉన్నదా? అది లేదు. అది ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా మరి వాసనతో చేసినా, వాసన లేకుండా చేసినా, చెడు కర్మ చేసినా, ఆ కర్మతో సోమరితనంతో కూర్చొని ఉన్నప్పటికీ కూడా అది ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఆచరించవలసినది ఏంది? ఆ కర్మలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటిది ప్రయత్నపూర్వకంగా నిష్కామ కర్మ ఆచరణాదులు అనేటువంటిది చక్కగా చేయాలి. చేయబడేటువంటి కర్మయందు ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది. ముందు చేసినటువంటి కర్మలు చెడు మంచి సర్వేక సమస్తము కూడా ఈ కర్మలు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేవి సర్వత్రా కూడా సర్వము నశించిపోతాయి అనేటువంటి సత్యము మనకు ఈ విషయం ద్వారా తెలుస్తూ ఉన్నది కదా. అందుకే మనుజుడైనటువంటి వాడు తాను చేసేటువంటి కర్మలు కామ సంకల్పవర్జితాలై కోరికను వదిలేసినటువంటి వాటితో కోరికతో కూడినటువంటి సంకల్పాలను వదిలివేయాలి. అలా వదిలివేసి ఉండేటట్లుగా చూసుకోవాలి. అహంభావముతో కూడినటువంటి అహంభావయుక్తమైనటువంటి అంటే నేను నా ద్వారా జరుపబడుతుంది అనేటువంటి సంకల్పమే కదా బంధిస్తుంది. కర్తృత్వమే కదా బంధము. అంటే ఈ పని నా ద్వారా నెరవేర్చబడింది, ఈ కర్మ నా చేత చేయబడింది, ఈ కర్మ ఫలితము నాదే అనేటువంటి కర్తృత్వం ఏదైతే ఉన్నదో అదే బంధాన్ని కలిగిస్తుంది. ఆసక్తి కలిగి ఉండడమే కదా బంధము. అయితే సంకల్పము అనేటువంటిది నశింపజేసుకోవడమే, సంకల్పరాహిత్యమే మోక్షము. ఏ కోరిక లేకుండా, ఏ ఇష్టము అయిష్టము లేకుండా ఉండడమే మోక్షము. ఆ విధంగా కోరిక అనబడేటువంటి సంకల్పాన్ని రహితము చేసుకొని ఈ యొక్క కార్యాలను చేసేటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు అని బుధులు అంటే పెద్దలైనటువంటి వారు విఘ్నులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసినటువంటి వారు సామాన్యులు కానే కాదు. అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా శాంతినే పొందుతాడు. ఏది? ఏ యొక్క కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని వదిలివేసినవాడు, కర్మ ఫలితం పట్ల ఇష్ట అయిష్టాలు లేనివాడు, కామ సంకల్పాలను వదిలివేసినవాడు, వీడు ఎన్ని కర్మలు చేసినా కూడా శాంతినే పొందుతాడు. అలా కాకుండా కోరికతో కూడినటువంటి సంకల్పాలతో కూడి ఉన్నటువంటి వాడు ఏ కార్యాన్ని చేయకుండా ఊరకనే ఉన్నప్పటికీ కూడా ఆ శాంతినే పొందుతూ ఉంటాడు. ఇదే కదా కర్మ యొక్క రహస్యము అని చెబుతూ అంటే ఇక్కడ పండితుని యొక్క లక్షణము ఏ విధంగా ఉన్నది అంటే భగవానుని ద్వారా తెలియజేయబడింది కదా. ఈ పండిత అనే బిరుదు కోసము అంటే నిష్కామ కర్మ ఆచరణ చేస్తూ గతంలో చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితాలను, కర్మల యొక్క ఏది ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను సర్వాన్ని నశింపచేసుకోగలిగినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ నిష్కామ కర్మ ఆచరణ ద్వారా ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడేటువంటి కర్మ ద్వారా ఆ ఫలితాన్ని పొందేటువంటి వాడే పండితుడు. ఆ పండిత అనేటువంటి బిరుదును పొందడానికైనా సరే
సర్వులు కూడా ఇటువంటి నిష్కామ కర్మాచరణము ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడేటువంటి కర్మలు చేయడం కోసమే ప్రయత్నశీలు కావలసి ఉన్నది అని భగవానుడు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. అందుకే అసలు పండితుడంటే ఎవరు అంటే పండితునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అంటే ఎవని యొక్క సమస్త కార్యాలు కూడా కోరికతో కూడిన సంకల్పాలు వదిలేసి ఉంటారో వాడే పండితుడు. ఎవని కర్మలైతే ఏ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నవో ఆ కర్మలన్నీ జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత దగ్ధము చేసుకుంటాడో అతడే పండితుడు. ఎందుకు? ఆ యొక్క కర్మల చేతనే మళ్ళీ కూడా అనేక కాయాలను పొందాలి. ఆ కర్మలు నశించిపోయినవా వానికి కాయముతో ఎటువంటి అవసరము ఉండదు, దాని ప్రకారము కష్టము ఉండదు. కర్మను ఎలా ఆచరించాలి అంటే కోరిక లేకుండా ఆచరించాలి. అంతేకాదు దానిని గురించినటువంటి కర్మను గురించినటువంటి కర్తృత్వంతో కూడిన అహంభావముతో కూడుకొని సంకల్పం లేకుండా ఉండేలాగానే ఆచరించాలి. ఏ విధంగా? కోరిక లేకుండా ఆచరించాలి, కర్తృత్వం వదిలివేయాలి, నేనే చేస్తున్నాను అనేటువంటి అహంభావయుక్తమైనటువంటి సంకల్పాన్ని వదిలివేయాలి. ఆ విధంగా కర్మను ఆచరించాలి. కర్మరాశి అంతా కూడా దేని చేత నశించిపోతుంది అంటే కేవలము జ్ఞానము అనబడేటువంటి శుద్ధమైన జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత భస్మీభూతమైపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.